ప్రపంచ మానవులారా, ప్రపంచంలో రెండు జీవులు కలిశారంటే విడిపోక తప్పదు తప్పదు తప్పదు. ఇది సత్యము. రెండు శరీరాలు ఎందుకు కలుస్తాయి? ఏదో కర్మ ద్వారా కలుస్తాం. ఉదాహరణకి నేను నా భార్య పెళ్లి చేసుకున్నా. తల్లిదండ్రులు లేదో తెలియదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైంది? సంసారం చేసాం. బిడ్డ పుట్టింది. మొదటి బిడ్డ బై బర్త్ జాండీస్ వస్తే ఆ పాపని 15 ఏటే రాయవేలూరు హాస్పిటల్ తీసుకెళ్ళి 45 రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించాం. 18 కుట్లు పట్టాయి. ఆ తర్వాత ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేసాం. రేపొద్దున తిరుపతి వెళ్దామని కారు కూడా రెడీ చేశాను. డ్రైవర్ని రమ్మన్నాను. ఆ రోజు నైట్ పాప మంచం మీద నుంచి దొల్లి జంపై కింద పడిపోయింది, చనిపోయింది. నాన్నగారు తీసుకెళ్ళి గుంటలో పూర్తి చేశారు. మరి నేను నా భార్య కలియకపోతే నాకు సంతానం కలుగుదా? అప్పుడు ఐడియా రాలేదు. నా భార్య పెళ్లి చేసుకోకపోతే బిడ్డ పుడతారా? పుట్టదు. కాబట్టి రెండు మనసుల కలయికే కర్మ. ఆ కర్మ ద్వారా వచ్చే సంతానం అంతా కూడా నశించిపోయేది. అందుకనే గాఢ నిద్రలో నీవు కర్మ చేయి చూస్తాను, ఒక్క కర్మ కూడా చేయలేవు. కర్మ చేయనప్పుడు కర్మ ఫలితం ఎలా వస్తుంది? అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని తర్వాత నేనెవరని విచారణ చేసిన తర్వాత తెలిసింది. అప్పుడు కూడా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరూ కలిసి ఒక్కరోజు కూడా డైనింగ్ టేబుల్ భోజనం చేయటానికి కుదరటలేదు కదా అనుకున్నారు. చాలా బాధపడ్డాను. తర్వాత పిల్ల పెళ్ళి అవుతుంది, వెళ్ళిపోయారు. కొడుకు పెళ్లి చేసుకున్నాడు, కోడలతో వెళ్ళిపోయాడు. పాప పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, వాళ్ళ పిల్లలు కన్నాడు. అట్లాగే తాత పెళ్లి చేసుకున్నారు, ఆయన చనిపోయాడు. బాబాయిలు చిన్నమ్మలు వచ్చారు, వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏ ఒక్క శరీరంతో కానీ నువ్వు సంబంధం పెట్టుకున్నావంటే శోకము తప్పదు తప్పదు తప్పదు. కానీ ఆత్మ పెళ్లి చేసుకోదు, కోదు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడే ఆ శరీరము చనిపోక తప్పదు అని తెలుసుకొని పెళ్లి చేసుకోండి. ఆ శరీరం బతికున్నప్పుడు ఎంతైతే ఆనందంగా ఉంటుందో నీ మనస్సు, చనిపోయిన శవాన్ని చూసి కూడా అలాగే ఆనందంగా ఉండగలవా? నీ మనసుకు నిర్ణయించుకో. ఆ శవాన్ని చూసి కూడా అలాగే ఉండగలగాలి. ఆ శరీరము కాలి బూడిదైన తర్వాత కూడా ఆ బూడిద చేతిలో పట్టుకొని కూడా శోకం లేకుండా చూసుకోగలవా? అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఏ వస్తువు తేలేదు, ఏ వ్యక్తిని తేలేదు. మరి గార్డెన్ ఏదో ఏ వస్తువు లేదు, ఏ వ్యక్తి లేదు. మరణించేటప్పుడు నువ్వు ఏ వ్యక్తిని ఏ వస్తువును తీసుకెళ్ళలేవు. కాబట్టి లోపల అహంకారం మమకారములు లేకుండా ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా అనుభవిస్తూ లోపల ఆనందంగా ఉండమని నా సందేశము. గతంలో ఇప్పుడు జగమంతా నా కుటుంబము, వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ. చూసారా? కాబట్టి కర్మ తజ్జడం కర్మ కింపరం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. నీ మనోబుద్ధుల ద్వారా కర్మ ఏది చేసినా ఉదయం మొత్తం నీకు ప్రపంచాన్ని ఇచ్చేస్తాను. మళ్ళా గార్డెన్ ఎదురు ప్రపంచం కూలిపోయింది. కాబట్టి ఎన్ని జన్మలు ప్రపంచం మొత్తం నువ్వు తీసుకున్నా మళ్ళా ప్రపంచం నుంచి బయటపడాలి. ఒక్కసారి గార్డెన్ ఎదురులో ప్రపంచమే లేనప్పుడు లోపల ఉన్న ఆత్మను మెలకువలోనే తెలుసుకుంటే అదే జీవన్ముక్తుడు. కాబట్టి గార్డెన్ నిధిలో ఏ పరమశాంతి అయితే ఉందో ఆ పరమశాంతిని అనుభవిస్తూ ఆనందంతో శాంతితో కర్మలు చేయండి. అప్పుడు మీ శాంతి ఆనందము లోపలే చెక్కు చెదరదు. ఇన్సైడ్ డిటాచ్మెంట్, అవుట్ సైడ్ అటాచ్మెంట్తో జీవితాన్ని సాగించమని ప్రార్థన. అది మీ ఇష్టము.